బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్కు హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మరి సుప్రీంకోర్టుకు వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే మంత్రులు పొన్నం ప్రభాకర్ కావచ్చు, వాకిటి శ్రీహరి కావచ్చు మరి వెళ్ళడానికి కూడా సిద్ధమైనట్లు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి అడ్వకేట్ ఉపేంద్ర మనతో పాటు ఫోన్ కాల్లో అందుబాటులో ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హలో అన్న, నమస్తే అన్న. నమస్తే అన్న, ఇప్పుడు బీసీలకు సంబంధించి ఏదైతే జీవో నెంబర్ 9, 41, 42 కూడా వీటికి హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు వెళ్ళడానికి సిద్ధమైంది. ఎలా ఉండబోతా అంటారు పరిణామాలు? అదే సుప్రీంకోర్టులో మరి వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఏం చెప్తారు అనేది మనం చూడాలి. సుప్రీంకోర్టు ఏంటంటే లోకల్ బాడీకి సంబంధించి రిజర్వేషన్ల విషయానికి వచ్చినప్పుడు మనకి మన కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2010లో ఓకే 5 జడ్జీలు కూర్చున్నటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు అది. ఓకే, దాంట్లో ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే ట్రిపుల్ టెస్ట్. ట్రిపుల్ టెస్ట్ ఈజ్ ది మస్ట్ అన్నమాట. వాట్ ఈస్ ది ట్రిపుల్ టెస్ట్? ది సెటప్ ఏ డెడికేటెడ్ కమిషన్ టు కాండక్ట్ contemporaneous rigorous empirical inquiry into the nature and implication of the backwardness for local bodies within the state. అంటే ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి ఆ డెడికేటెడ్ కమిషన్ మండల వైజ్ గా, గ్రామాల వైజ్ గా, జిల్లాల వైజ్ గా వెళ్ళి అక్కడ మొత్తం కూడా జనాభాను సేకరించే క్రమంలో సపోజ్ ఒక వార్డు ఉందనుకో, ఆ వార్డులో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారని తీసుకోవాలి. తీసుకొని ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క చెప్పాలి. అది చెప్పడమే కాకుండా ఇప్పటి వరకు వార్డు మెంబర్ గాని కులం ఏంటి, లేకపోతే మన సర్పంచ్ గాని కులం ఏంటి, ఎంపీటీసీ గాని కులం ఏంటి, అంటే ఆ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ అంటే ఎవరు వెనకబడి ఉన్నారు అనే అంశాన్ని కూడా తేల్చాలన్నమాట. అది తేలుస్తూ నీకు ప్రపోర్షనల్ రిజర్వేషన్ ఇవ్వాలి వాళ్ళ జనాభా ప్రకారం. మరి వీళ్ళు అది చేసిరా? వీళ్ళు చేస్తే మరి లెక్కలన్నీ ఉండాలి వాళ్ళ దగ్గర. చేసిన సందర్భంలో వీళ్ళు కూడా కులగణన అనే సర్వే కూడా చేపట్టారు కదా మధ్య కాలంలో. కులగణన అనే సర్వే వీళ్ళు కూడా ప్రభుత్వం వచ్చినాక చేపట్టారు కదా, అది పరిగణలోకి తీసుకోరంటారా? హలో, అది ఇప్పుడు ఏంటంటే వీళ్ళు డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేయాలి ఫస్ట్. ఓకే, టు స్పెసిఫై ది ప్రపోర్షన్ ఆఫ్ రిజర్వేషన్ required to be provision local body wise in light of the recommendations of the commission so as not to fall foul of overbreadth. Okay. Well, any such reservation shall not exceed aggregate of 50% of the total seats reserved in favor of SC, ST, BC taken together. అయితే ఈ 3 పాయింట్లు ఏం చెప్తున్నాడు? అపాయింట్ చేయాలి కమిషన్ ని, ఆయన ఎంక్వైరీ చేయాలి, చేసి ఇస్తున్న క్రమంలో ఎస్సీలకు ఎస్టీలకు పోను, మిగతాది దానికి లోపడి బీసీలకు ఇవ్వాలి అనేది వాళ్ళు చెప్పిన మాట. ఇప్పుడు మనం తీసుకున్న ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే ఈడబ్ల్యూఎస్ లో మారిపోయింది కదా, రిజర్వేషన్ దాటిపోయింది కదా అనే సబ్జెక్ట్ ఒకటి లైన్ లకు వస్తుంది. ఈడబ్ల్యూఎస్ అనేదేమో విద్యా ఉద్యోగాలకు సంబంధించింది, ఈ ట్రిపుల్ టెస్ట్ అనేదేమో లోకల్ బాడీ ఎలక్షన్స్ కు సంబంధించింది ఓన్లీ. కాబట్టి సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పినటువంటి జడ్జిమెంట్ దాన్ని కాదని, అంటే మళ్ళీ ఇందిరాసాని కేసులో ఈ ప్రపోర్షనేట్ రిజర్వేషన్స్ ఎప్పుడైతే దొరకలేదు అని పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ వీళ్ళు చూపించగలిగి వీళ్ళకి దొరకలేదు, అన్ని కరెక్ట్ తీసాం, మేము సైంటిఫిక్ మెథడాలజీ అప్రోచ్ అన్ని మేము ప్రమాణాలు పాటించాము, ఏ రకంగా చేయాలనో ఆ రకంగా చేసినాము, చేసి పలానా వాళ్ళకి దొరకలేదు, ఇక్కడ జనం ఎక్కువ ఉన్నారు, వాళ్ళ జనాభా ప్రకారం ఇక్కడ దొరకలేదు కాబట్టి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో దీన్ని ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో వాళ్ళు అక్కడ చెప్పిన 50% ఉంది కదా, ఆ 50% మళ్ళీ ఒక పేరాల వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రత్యేక పరిస్థితిలో ప్రపోర్షనేట్ రిజర్వేషన్ దొరకనిప్పుడు పెంచుకోవచ్చు అని ఒక మాట చెప్పారు. దాన్ని కింద తీసుకొని వీళ్ళు ఈ ఆర్గ్యుమెంట్ చెప్తారా? ఈ చెప్పిన సందర్భంలో ఇప్పుడు వీళ్ళు చేసిన దాంట్లో అనేక లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. డెడికేటెడ్ కమిషన్ అది బయట పెట్టలేదని చెప్పేసి వీళ్ళు ప్లానింగ్ డిపార్ట్మెంట్ తోటి చేయించినారని, సింగిల్ మెయిన్ కమిషన్ అని, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని, ఆఫీస్ లేకుండా, ఇవన్నీ కొన్ని ఉన్నాయి అందులో లాక్యూనస్. మరి ఆ లాక్యూనస్ మీద పోతారా లేకపోతే కోర్టు? మరి వీళ్ళు ఇప్పటి వరకు వీళ్ళు డిస్క్లోజ్ చేయలే ఏం చేసిరు ఏం సంగతి అనేది. ఇవన్నీ కూడా మరి కోర్టు ముందు, సుప్రీం కోర్టు ముందు చెప్పుకుంటారు. కొన్ని అంశాలు ఎట్లుంటాయంటే కొన్ని వాళ్ళు గవర్నమెంట్ కొన్ని సీక్రెట్స్ పాటిస్తుంది, అది అవసరం అనుకున్న సందర్భంలోనే కోర్టు ముందులో పెడతారు వాళ్ళు.
సరే మరి అట్లా పెడతారా రేపు ఆ కోర్టులో ఇన్న తర్వాత ఏదేమైనా కూడా ట్రిపుల్ టెస్ట్ ప్రకారం మన కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో గనక దాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ మనకు పెరిగే ఛాన్స్ లేదు, అసలే లేదంటారా? లేదు. ఇక్కడ ఏదైతే హైకోర్టులో చెప్పినారో దాన్ని స్టే చేయమని వీళ్ళు ఎస్ఎల్పి వేయబోతున్నారు. వీళ్ళు హైకోర్టులో ఏం చెప్పారంటే మేము ఎలక్షన్స్ ఏం ఆపమని చెప్పలేదు, మేము ఆ కృష్ణమూర్తి జడ్జిమెంట్ ని ఓవర్ బ్రిడ్జ్ కావద్దని చెప్పేసి మేము చెప్పినాము అంతే. జీవో 41-42లో వీళ్ళు 42% రిజర్వేషన్ ఇస్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వైలేట్ అవుతుంది కాబట్టి దాని లోపల చేసుకోమని చెప్పినాము, ఎలక్షన్ ఏమి ఆపలేదని వీళ్ళు. అంటే ఇప్పటికే కొంతమంది నామినేషన్లు కూడా దాఖలు చేసిర్రు, వాళ్ళంతా కూడా గందరగోళానికి గురవుతూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్లు ఉంటాయా, కొట్టుడు పోతుందా, లేకపోతే మళ్ళీ మీ నామినేషన్లు వేయాలన్నా, ఆ నామినేషన్కి వేసినటువంటి డబ్బు రిఫండ్ అవుతుందా కాదని కూడా కాస్త గందరగోళానికి కూడా గురవుతున్నట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఏం చెప్తారు ఈ విషయంలో? దీని అన్నింటికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వము మొదటి నుంచి కూడా ఈ తలాతోక లేకుండా, క్లారిటీ లేకుండా, అసంబద్ధమైనటువంటి విధానాలతోటి వింటున్నారా? ఈ పరిస్థితులలో వాళ్ళు ప్రజల్ని ఇప్పుడు గందరగోళం చేసి రోడ్డు మీద పడేసి వాడు డబ్బులు కడితే వస్తాయా రావా, మేము ఉండమా, మా పరిస్థితి ఏంది, మా జీవితం ఏంది, అలాగే రాక ఏదో ఇస్తానని చేస్తానని చెప్పి 42% 6 నెలలని నేను కులగణన చేస్తా, రాజ్యాంగబద్ధంగా చేస్తా, రాజ్యాంగబద్ధ రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పినాడు ఆయన కామారెడ్డిలో. అవును. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ ఏంటి దొంగ నాటకాలు కాకపోతే? అంటే రాజ్యాంగబద్ధంగా ఇవ్వడానికి మేము సిద్ధంగానే ఉన్నాం కానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, చిత్తశుద్ధి లేదు. కాదు అసలు నువ్వు ఎవడివి ఫస్ట్ చెప్పనీకి, అంటే జూటా మాటలు చెప్పినావు నువ్వు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదంటే కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదు, ఎందుకు ఒప్పుకుంటది? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది కాబట్టి. నువ్వేమైనా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నావా? నువ్వు అధికారంలో లేవు కదా. నీ ముఖ్యమంత్రి నీ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ ఉండి నువ్వు ఇక్కడ నీ రాష్ట్ర ప్రభుత్వంలో నీ గవర్నమెంట్ ఉంటే నువ్వు చెప్పాలి. నువ్వు అది లేకపోయా, నీకు గ్యారంటీ లేకపోయా, నువ్వు ఎట్ట చెప్పినావు అంటే మోసం చేయడానికే కదా. అంటే నువ్వు చెప్పి నేను ఇస్తానంటే వాళ్ళ జనమంతా కూడా నమ్మిట్రు. పాపం ఒక పూసలైన గానీ, లేకపోతే ఒక మేదరైన గానీ, లేకపోతే ఒక దూదేకులైన గానీ, లేదా మంగళైన గానీ, ఒక చాకలైన గానీ ఒక గ్రామానికి సర్పంచ్ కాలేదండి ఈ రోజు వరకు. వాళ్ళు చట్టసభ సంగతి దేవుడెరుగు, అసెంబ్లీ సంగతి దేవుడెరుగు. కనీసం ఊర్లలోనేమో వాడు బతికున్నాడు రా, మేము కూడా ఇక్కడ పన్నులు కట్టినాం, మేము కట్టిన డబ్బులతోటే ఈ రాష్ట్ర బడ్జెట్ ఏర్పడది, మేము ఉత్పత్తి కులాల మేము చేసిన వల్లనే సంపద ఏర్పడ్డది, మేము ఓట్లేస్తున్న వీళ్ళంతా ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారు, ప్రధాన మంత్రులు అయ్యారు. అసలు ఈ సంఘంలో సమాజంలో మేము ఉన్నామా లేమా, మాకు గుర్తింపు ఉన్నదా లేదా? ఎప్పుడైనా ఏంటి మాస్టర్ కి అనేది ఏంటి? పొలిటికల్ పవరే కదా అంబేద్కర్ గారు చెప్పిన దాని ప్రకారం. మరి అసంటి దాంట్లో గ్రామంలో కూడా వాడు ఒక దూదెక్కలైన లేకపోతే మంగళైన లేకపోతే ఎట్లా, ఒక వడ్డరైన లేకపోతే ఎట్లా, ఒక కుమ్మరైన లేకపోతే ఎట్లా, ఒక చాకలైన లేకపోతే వాడు ఊరంతా అందరూ కలిసి చేసుకుంటారు కదా. ఇప్పుడు వీళ్ళు కూడా అంటున్నారు గత ప్రభుత్వాలకు ఈ కులాల మీద చిత్తశుద్ధి లేదు, మాకు మాత్రమే ప్రేమ ఉంది, అందుకని మేము రిజర్వేషన్లు ఇవ్వాలంటున్నాం అంటూ చెప్తా ఉన్నారు. అదేవిధంగా బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు ఈ రిజర్వేషన్లు రాకుండా అడ్డుపడతా ఉన్నారు, కుట్రలు చేస్తూ ఉన్నారు అంటూ కూడా వాళ్ళు వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మేము జీవో 396 తీసుకొచ్చాం కదా. జీవో 396 తీసుకొచ్చి 34% రిజర్వేషన్లు ఇవ్వాలనే మేము ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చినాం. ఇస్తే సిద్దిపేటకు సంబంధించిన గోపాల్ రెడ్డి మళ్ళీ స్వప్నారెడ్డి ఇద్దరు సేమ్. ఈ రోజు కనుక మాధవ్ రెడ్డి ఇంకొక రెడ్డి గోపాల్ రెడ్డి ఎవరు ఉన్నారు చూడు, ఈ రెడ్లు పోయినట్టు ఆ రెడ్లు పోయిరు. ఆ రోజు మనం 34% ప్లస్ ఎస్సీ ఎస్టీ కలుపుకుంటే మనం కూడా 50% దాటే ఇచ్చినాం. నేర్లీ 60% దాకా పోయింది, 61% పోయింది. అయితే ఇప్పుడు ఏమన్నారు, ఈ సేమ్ ఇట్లనే హైకోర్టులో పోతే హైకోర్టులో స్టే అంటే మళ్ళీ సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టులో మళ్ళీ సేమ్ ఇప్పుడు ఏ సిచ్యువేషన్ అయితే మాకు వచ్చిందో సేమ్ వాళ్ళకి కూడా అదే సిచ్యువేషన్. సేమ్ ఇప్పుడు మనం తీసిన 396 జీవో ఏదైతుందో 396 జీవో తీస్తే ఇప్పుడు మనకు 34 రాకుండా 22, 23 వచ్చింది. సేమ్ ఆ జీవోకి అనుసంధానంగా ఈ జీవో తీశారు, వీళ్ళు అమెండ్మెంట్ కూడా చేశారు కానీ అవన్నీ నిలబడవు. సేమ్ మళ్ళీ గత ప్రభుత్వంలో ఏ రకంగా జరిగిందో ఇప్పుడు కాళేశ్వరం కనుక కూలిపోయింది అని చెప్పి ఆఖరికి మళ్ళీ ఇప్పుడు మేడిగడ్డ సుందిల్ అన్నారాని మొన్న నోటిఫికేషన్ ఇచ్చేసి అవి కట్టండి మేము కడుతున్నాము, రిపేర్ చేస్తున్నాం అని చెప్పి చూసినామా. సేమ్ ఇప్పుడు మేడిగడ్డ కాళేశ్వరం భజనం చేసి మళ్ళీ ఇప్పుడు కాళేశ్వరాన్ని రిపేర్ చేస్తున్నాం. కేసీఆర్ అన్ని తిన్నాడు, 1,00,000 కోట్లు తిన్నాడు, ఇన్ని తిన్నాడు, ఆయన సరిగా ప్రమాణాలు పాటించలేదని చెప్పి మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ కట్టిన దానికే రిపేర్ చేస్తాం అంటారు కదా. సేమ్ ఇప్పుడు కూడా కేసీఆర్ రిజర్వేషన్ లేకుండా చేసిండు, జీవో చేసిండు. తర్వాత పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్ 286 ఏదో ఉన్నది, అది దాన్ని ఇది చేసినాడు అని చెప్పి ప్రచారం చేసిరు కదా. మరి నువ్వు ఎమ్మెల్యే చేసిన నువ్వు తీసుకురావాలి కదా, మొనగాడివి అయితే మొగోడు అయితే.
ఏం రాదు. సేమ్ మళ్ళీ ఇప్పుడు మన గవర్నమెంట్ లో ఏదైతే జరిగిందో అదే జరుగుతుంది. ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ అనేది స్థానిక సంస్థల ఎన్నికల్లో అంటే ఒకవేళ అమలైతే నిలబడే అవకాశాలు ఉంటాయా ఫ్యూచర్లో, లేకపోతే కొట్టుకుపోయే అవకాశాలు ఉంటాయా? అంటారు మీరు? ఇప్పుడు స్థానిక సంస్థలు ఒకవేళ కనుక సుప్రీంకోర్టు ఒప్పుకొని దానికి ముందుకెళ్ళా, సుప్రీంకోర్టు ఒప్పుకుంటే కొట్టే నీకేముండదు. అంటే నేనేమంటున్నా 85% 90% ఏమో కృష్ణమూర్తి జడ్జిమెంట్ నే ముందులో పెట్టుకుంటారు వాళ్ళు. ఓకే, ఇక మన ఆర్గ్యుమెంట్స్ అయితే చెప్తున్నాము. అంటే ఇప్పుడు ఇందిరా సహానిలో చెప్పిన ఒక క్లాజ్ దాంట్లో ఒక పేరాలో కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు దాటవచ్చని వాళ్ళు 9 మంది జడ్జిలు కూర్చున్న ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఉన్నది. కాబట్టి వీళ్ళు అది చెబుతున్న క్రమంలో వేరేది మన ఇది డేటా ఎక్కడ ఉన్నది మీ దగ్గర అనేది అడుగుతారు వాళ్ళు. ఓకే, అడిగినప్పుడు వీళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్స్, వీళ్ళు చేసిన విధానాలు, ఇదంతా కూడా ఒకవేళ మరి ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గానీ లేదా అక్కడ వచ్చిన జస్టిస్ గానీ వాళ్ళు దానికి సాటిస్ఫై అయితే, ఒకవేళ బీసీల జీవితాలు బాగుపడే విధంగా ఏదైనా ఉంటే వాళ్ళు ఏమన్నా అవకాశం ఇస్తే ఒకవేళ చెప్పవచ్చు. కానీ వాళ్ళు చెప్పిన తర్వాత తిరుగుండదు, మళ్ళీ మారవు. కాకపోతే ఇక్కడ దురదృష్టం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఓబీసీ నేత ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోదీ గారు బీసీలు ముఖ్యమంత్రి చేస్తామని, లేకపోతే సామాజిక న్యాయం ఇస్తామని చెప్పేసి, లేకపోతే ఉత్తరప్రదేశ్ లో ఎంబీసీ విధానాలతో మేము అధికారంలోకి వచ్చినాము, బీహార్ లో కూడా మేము దానికే అనుబంధంగా ఉన్నాం, ఈ రోజు మొత్తం మొదటిసారి దేశంలో కులగణన చేయబోతున్నాం, మావలన అవుతుందని చెప్పిన నరేంద్ర మోదీ గారికి ఇక్కడ ఉన్న ఈటెల రాజేందర్ గారు గాని, లేకపోతే రఘునందన్ రావు గారు గాని, లేకపోతే బండి సంజయ్ గారు గాని, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బీసీ లీడర్లు దత్తాత్రేయ గారు పెద్దవారు, లక్ష్మణ్ గారు ఓబీసీ సెల్ నేత ఆయన, మరి ఇంత మంచి అవకాశం వచ్చింది, ఇది గవర్నర్ కాడికి వచ్చింది, గవర్నర్ నుంచి రాష్ట్రపతి కాడికి పోయింది కదా. అంటే వీళ్ళు ఇంకొక వాదన కూడా వినిపిస్తా ఉన్నారు, ఈ 42% రిజర్వేషన్ లో ముస్లిం మైనార్టీలు ఉన్నారు, అందుకనే మేము ఈ బిల్లు ఆమోదించలేకపోతున్నాం అని చెప్తా ఉన్నారు. అది పనికిమాలిన మాటలు, అవి పనికిమాలిన చేతగాని మాటలు. వింటున్నావా? వాళ్ళు ఇక్కడ గుజరాత్ లో ఉన్న కాడ వాళ్ళు ఇచ్చే రిజర్వేషన్ లో కూడా బీసీలకు పోతుంది, ఆ బీహార్ లో పోతున్నది. వింటున్నావా? ఓకే, మన దగ్గర కూడా ఇదివరకు కొంత పోయింది కదా విద్యా ఉద్యోగాలలో. ఇప్పుడు వాడు ఇచ్చిన ఈడబ్ల్యూఎస్ రాత్రికి రాత్రి తెచ్చుకున్నాడు 50% దాటిటట్టు. ఎంత దుర్మార్గం అంటే అది మనవాదులు వాళ్ళ ఇష్టం, వాళ్ళ చేతులు ఉన్నది కాబట్టి. ఇలా అక్కడ మన ఇంద్రస్థానంలో కూడా 9 మంది కూర్చుంటే వాళ్ళు మనవాదులే ఉన్నారు ఆడ. మనవాదులు ఉన్నారు కాబట్టి ఇక్కడ బీసీలకి ఇవ్వద్దని చెప్పినారు అప్పుడు. మళ్ళీ అదే మనవాదుల వారసత్వమే కదా ఈ రోజు ఇప్పుడు మళ్ళీ కేంద్రంలో ఉన్నది, వాళ్ళది ఉన్నది. కాబట్టి ఎవడన్నా సామాజికంగా వెనకబడి వివక్షకి దోపిడికి గురైన వర్గాలకి, సామాజిక అసమానతలకు గురైన వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వమని భారత రాజ్యాంగం చెప్పింది. భారత రాజ్యాంగంలో ఆర్థికపరమైన రిజర్వేషన్లు లేవు. మరి అవన్నీ లేవని తెలిసి రాజ్యాంగాన్ని పక్కకు పెట్టి, ఒకవేళ నీకు మన ఏదైతే ఓసీలు ఉన్నారో అగ్రవర్ణాలని మనం పిలుస్తున్న 4 కులాల 5 కులాలు ఉంటే దాంట్లో వీడు ఈడబ్ల్యూఎస్ అన్నాడు. సరే ఇద్దాం, ఈడబ్ల్యూ ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళకి రిజర్వేషన్ బీసీ వాళ్ళు కానీ ఎస్సీ వాళ్ళు కానీ వెనక ఎప్పుడు వ్యతిరేకించలే. కానీ దాంట్లో వాళ్ళు ఉండేది 3%. సపోజ్ 100 మందిలో 10 మంది అగ్ర కులాలు ఉన్నారు అనుకోండి, ఆ 10 మందిలో 3% అంటే ముగ్గురికి ఇవ్వాలి. కానీ వీడు 10%కి 10% ఈడబ్ల్యూఎస్ పేరుతో ఇస్తే ఇవాళ నీకు 500 మార్కులు వచ్చిన ఒక ఓబీసీ ఓనికి జాబ్ రాట్లే, వాడికి 385 వచ్చిన ఓసీకి జాబ్ వస్తుంది. దీంతో మళ్ళీ సామాజిక అసమానతలు వచ్చినాయి కదా, అన్యాయానికి గురెత్తురు కదా. కాబట్టి ఇప్పుడు వాడు మనవాదం ఏంటి అంటే, వాడు కేంద్రంలో కూర్చున్నటువంటి వాళ్ళు పార్లమెంట్ లో వాళ్ళే ఉన్నారు, రాజ్యసభలో వాళ్ళే ఉన్నారు. కాబట్టి రాత్రికి రాత్రి ఆర్డినెన్స్ తెచ్చిరు, కింద మీద కొట్టేసిరు, తనకం పెట్టి పడేసిరు. ఎవడడగాలి వీళ్ళని? ఆ సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి వాళ్ళని ఎవడడగాలి అంటే, మేము పైన ఉన్నాం, మా చేతిలో పవర్ ఉంది కాబట్టి మేము పెడితే తినాలి, లేకపోతే మీరు బిచ్చగాళ్ళ కుక్కల్లాగా అందుల కన్నా హీనంగా కులగణన చేయకపోయినా మా చెప్పు చేతుల్లో ఉండాలి. బీసీలు అంటే బిచ్చగాళ్ళు, ఎస్సీలు అంటే అడక తినేవాళ్ళు వాళ్ళ దృష్టిలో. మేము మాత్రం పైన కూర్చుంటాం, మేము కేంద్రంలో మేము ఈ దేశాన్ని శాసిస్తాం, మేము చదువుకున్న వాళ్ళం, మేము ముందు మాకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి మీరు ఎవరు మాట్లాడద్దు, మాట్లాడితే మీరు సంఘ విద్రోహ శక్తులు, దేశద్రోహులు. కాబట్టి నేను ఏమంటున్నా, రాజ్యాంగంలో లేని వీడు ఎట్లా చెప్తారండి? సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఎట్లా వచ్చింది, వాళ్ళు ఎట్లా చెప్పారు అది? నేనేమంటున్నా, నువ్వు ఇవ్వాలమ్మా, అదేమో అట్లా చెప్తివి, ఇక్కడ వస్తే 10% 10% ఇచ్చివి. కర్ణాటకలో చూస్తే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 3% మొత్తమే 3% 10% రిజర్వేషన్ కర్ణాటకలో దొరుకుతుంది. ఈ విధంగా ఘోరము సిగ్గుపడవలసిన అంశాలు ఏమైనా ఉన్నాయా? స్వతంత్రం ఎవరికి వచ్చింది తమ్మి? స్వతంత్రం బీసీలకు స్వతంత్రమే రాలి నా దృష్టిలో. ఎందుకంటే వాడు పాములను లెక్క పెడుతుండు, కుందేళ్లను లెక్క పెడతాడు, ఏనుగులను లెక్క పెడతాడు, దునపోతులు లెక్క పెడతాడు, బర్రెలు లెక్క పెడతాడు, ఆవులు లెక్క పెడతాడు, పురులు లెక్క పెడతాడు, సింహాలను లెక్క పెడతాడు.
మరి మనుషుల్ని లెక్క పెట్టరా అంటే వాడు మనుషులంతా లెక్క పెడతారు కానీ బీసీలు లెక్క చెప్పనంటాడు. ఎందుకు దీంట్లో మతలబ్ ఏంది? జనాభా లెక్కలు వస్తే బీసీలు ఇంత వస్తే అసెంబ్లీలో సీట్లు అడుగుతారు, పార్లమెంట్ లో సీట్లు అడుగుతారు. అంటే మొన్న జరిగినటువంటి ఏదైతే సర్వేలో కూడా వాటికి సంబంధించినటువంటి అంశాలు పబ్లిక్ డొమైన్ ఇప్పటి వరకు కూడా పెట్టినట్టు ఎక్కడ కూడా కనబడతలేదు. దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు మనం సకల జనుల సర్వే చేసినప్పుడు 56% వచ్చింది మనకి, వీడు 46% చేస్తున్నాడు మనని, అంటే 10% తక్కువ చేసిండు. ఆడ ఓసీలనేమో పెంచిండు, మళ్ళా ఓసీలు అంత జనం లేరు. అంటే వీడు ఈడబ్ల్యూఎస్ లెక్కలు తీసుకపోతే ఈడబ్ల్యూఎస్ లెక్కలు ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కి ఇట్లానే కోట్లలో నడుస్తుంది అది కూడా. కాబట్టి ఇక్కడ ఎక్కువ ఉన్నారు, 15% ఉన్నారు కాబట్టి 10% ఇవ్వచ్చు అని చెప్పనికి ఇక్కడ వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చారు. బీసీలనేమో 46% కుదిచ్చారు. అసలు కామారెడ్డి డిక్లరేషన్ 42% అనేది ఏంది? అదొక కుట్ర. నువ్వు అనేది ఏంటో జనాభా తమాషా ప్రకారం అంటే అయిపోవు కదా. ఇప్పుడు ఇది కూడా బీహార్ ఎలక్షన్ల కోసమే డ్రామా ఆడుతున్నారంటూ కూడా బయట చర్చ నడుస్తుంది, నిజమే అంటారా? 100%. ఇప్పుడు రేపు ఎలక్షన్ కొరకు ఇక్కడ చేస్తున్నామని ఇక్కడ ముఖ్యమంత్రి గారు పోయి అక్కడ చెప్పొచ్చినారు కదా. కాబట్టి అక్కడ చేసినాం, ఇక్కడ చేస్తాం, రేపు రిజర్వేషన్లు పెంచుతాం, సామాజిక న్యాయం మాతోటే, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని సంకల పెట్టుకుని ఆయన అంతా ఊరేగుతున్నాడు కదా. మరి ఏది ఊరేగేటప్పుడు మరి ఇక్కడ సుప్రీం అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని దేశం మొత్తం తిరుగుతా ఉన్నాడు, ఓకే. కానీ ఇక్కడ ఉన్నటువంటి బీసీ కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తుంటే అక్కడ రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు ఎందుకు పాల్గొనలే? రాలేదు. మరి వాళ్ళు సమాధానం చెప్పాలి. వాళ్ళ చిత్తశుద్ధి అక్కడనే బయటపడుతుంది మనకి. మరి వచ్చి ఆడ పాల్గొని మేము ఇట్లా చేస్తాము, వీళ్ళు బీజేపీ వాళ్ళు లేకపోతే మేము ఇస్తాము అని చెప్పేసి మరి రాహుల్ గాంధీ అంత పెద్ద సభలో చెప్పేది ఉండే కదా. ఇక్కడ నుంచి 2-3 వేల మంది జనాన్ని మన ప్రత్యేకమైన రైలు మన ట్రైన్స్ పెట్టుకొని పోయారు కదా. పెట్టుకొని మరి అక్కడ కూడా పెద్ద పెద్ద నాయకులు కూర్చున్నప్పుడు మరి రాహుల్ గాంధీ వచ్చి నేను చెప్తున్నా మీరు భారతీయ జనతా పార్టీ ఇవ్వదు, వీటికి వ్యతిరేకము, రేపు మమ్మల్ని అధికారంలో తెచ్చుకోండి, తెచ్చిన వెంటనే నేను మొదటి సంతకం పెట్టేది ఇదే అంశం అని ఆయన చెప్పాలి కదా. ఆయన రాకపోయేసరికి పబ్లిక్ లో ఏం పోయింది. మళ్ళీ ఫైన్ గా వాళ్ళు ఏం మాట్లాడతారంటే వాళ్ళ సభ పెడతారంటే బీఆర్ఎస్ వాళ్ళు రాలేదని అంటాడు. కాంగ్రెస్ సభలో బీఆర్ఎస్ వాడు ఎందుకు వస్తాడే? వాడికి బుద్ధి జ్ఞానం ఉందా? మాట్లాడితే ఇష్టం నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు వాళ్ళు కాంగ్రెస్ నాయకులు. పెట్టుకున్నది సభ వాళ్ళు పోనీ అఖిల పక్షం పెట్టినవా, అఖిల పక్షం తోటి ప్రధానమంత్రి టైమో నువ్వు రాష్ట్రపతి టైం తీసుకొని అయ్యా బీఆర్ఎస్ వాళ్ళు మీరు రండి, కాంగ్రెస్ వాళ్ళు మేము పోతున్నాం, బీజేపీ వాళ్ళని పిలుస్తున్నాం, సిపిఎం సిపిఐ వాళ్ళని పిలుస్తున్నాం, ఇంకా పలానా ఎలిగాని పులిగాని పిలుస్తున్నాం, అందరం కలిసి రండి అని చెప్పి మాకు నోటీసో లేకపోతే మా ఆఫీస్ కో ఒక పొన్నం ప్రభాకర్నో లేకపోతే ఇంకొక ఆ స్థాయి మనిషిని పిలిచి కేసీఆర్ గారిని కలిసి మాట, లేకపోతే కేసీఆర్ గారు కాకపోతే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఉన్నారు, వారిని కలిసి అన్న బీసీల హక్కుల కోసం పోతున్నాం, మన బీఆర్ఎస్ కూడా బీసీల కోసం పనిచేసిన గతంలో మన అందరం కలిసి మరి రాష్ట్రపతిని కలవబోతున్నాం అని చెప్పి పిలిచిరా, వచ్చిరా తెలంగాణ భవన్ కి వచ్చిరా వాళ్ళు. ఇప్పుడు 2 ఏళ్ల కాలం పాటు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి అంటే సుమారు 1.5 సంవత్సరం అవుతుంది ఎంపీ ఎలక్షన్లు అయిపోయి, అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎంపీలు ఎవరు కూడా పార్లమెంట్లో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ గురించి ఎప్పుడు కూడా ప్రస్తావించలేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏదో దీన్ని హైలైట్ చేయించుకునే ప్రయత్నం చేస్తా ఉంది, ఎట్లా చూస్తారు? నేను ఏమంటున్నా, వాళ్ళకి సోయి లేదు, ఫస్ట్ అవగాహన లేదు, అసలు వాళ్ళ బీసీల రిజర్వేషన్ సబ్జెక్టే కాదు వాళ్ళకి. వాళ్ళేమో ఆ నల్గొండ ఏమో మంత్రి పదవి కొరకు కొట్లాడుతున్నాడు, ఈ ముఖ్యమంత్రి ఏమో ఈ ప్యాకేజీల ద్వారా అడ్డగోలుగా మరి ఏంది దీన్ని షార్ట్ కట్ మెథడ్ లో వచ్చింది అనేది అందరిలో ఉన్నది ఫస్ట్. ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు డిసప్పాయింటింగ్ నే ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే హైడ్రా తీసుకొచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు దాంతో ఏమైతుంది, వీళ్ళేమో ఏం బయటికి మాట్లాడలేకపోతారు. ఈ రాహుల్ గాంధీకి ఏమో ఆర్ఆర్ ట్యాక్స్ కింద ఆయన ఏం వసూలు చేస్తున్నాడో ఏం పంపుతుండో మనకి తెలియదు. ఆ రాహుల్ గాంధీ ఏమో ఈ ముసలోళ్ళు ముట్టోళ్ళు ఈ వెనకటి కాలం మనుషులు చెప్తే ఎక్కట్లేదు ఆయనకి, ఆల్రెడీ ఆయనకి ఏం ఎక్కాలో ఎక్కింది. ఇక దాంతో ఏమైతుంది, వీళ్ళంతా కక్కలేక మింగలేక వస్తారు. ఫస్ట్ వీళ్ళు బీసీలు ఎస్సీల గురించి మాట్లాడే పరిస్థితి లేదు, వాళ్ళు ఉచికే ఆడుందిరా, లేకపోతే ఏమన్నా భూములు కబ్జా పెడదామా, డబ్బులు ఎట్లా వస్తాయి, 10 ఏళ్ల నుంచి అధికారం లేదు, మళ్ళా పోటీ చేయాలంటే వాళ్ళు దాంట్లో ఉన్నారు. ఆ మంత్రులకు కూడా ఒక్కొక్కరి కోఆర్డినేషన్ లేదు, ఒక్కటి సమీక్ష పెట్టట్లే, ఒక సెక్రటేరియట్ పోవట్లే, ప్రిన్సిపల్ సెక్రటరీని కూర్చోబెట్టుకుని ఆ డిపార్ట్మెంట్ సమీక్షలు చేసి అసలు ఏం జరుగుతుంది ఏంది అనేది మాటలు చెప్పటమేమో అనేక రకాలు చెప్పారు. జనం ఊర్లకు పోతే వీళ్ళు ఎమ్మడ బయటెట్టుంది, ఇక్కడనేమో కూర్చొని తెలివితేటలు లేవు. ఆ ముఖ్యమంత్రి ఏమో 70 సార్లు 60 సార్లు అడిగిపోయింది కానీ వీళ్ళకి టైం ఇవ్వట్లే.
ఇది పరిస్థితి. సరే ఒకసారి ఇవన్నీ పక్కకు పెట్టి తమ్మి, వీళ్ళు ఉద్ధరిస్తా చేస్తా సుప్రీంకోర్టు పోతా అంటారు. సరే ఓకే, కానీ కాసేపు అనుకుందాం. సరే ఇప్పుడు దానికి స్థానిక సంస్థల ఎలక్షన్లకి దానికి ఏంటంటే రాజ్యాంగ సవరణ కావాలి, లేదా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, కేసులు గెలవాలి, లేదా రాహుల్ గాంధీ మన్నో మా శర్మ అనుకుందాం. నేనేమంటున్నా, ఇవాళ 27 కార్పొరేషన్లు తెలంగాణలో కుల సంఘాలకు సంబంధించినవి ఉన్నాయి. దూదేకల కార్పొరేషన్ ఉంది, మేదర కార్పొరేషన్ ఉంది, ఇట్లాంటివి ఉన్నాయి కదా. ఇవాళ ఈ కార్పొరేషన్లు ఎందుకు నింపట్లేదు తమ్మి? అవును, ఇది కూడా కరెక్ట్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అవసరం లేదు కదా. అంటే వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటుంది. నువ్వు ఇవన్నీ నాతో బయట తీసుకునేది ఎత్తివి ఫోన్ లో మాట్లాడిస్తున్నావు. నేనేమంటున్నా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వి హనుమంతరావు గాని, అంజన్ కుమార్ యాదవ్ గాని, లేకపోతే అక్కడ ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గాని, లేదా మధుయాస్కి గౌడ్ గారు గాని, లేదా బీసీ నాయకులు ఎవరన్నా ఉండని కాక అందులో వీళ్ళందరూ ఇప్పుడు గంట సేపట్ల వీళ్ళు ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని, అయ్యా అది సుప్రీంకోర్టులో తేలని, అది వచ్చినాడు పోయినాడు తర్వాత చూద్దాము, అది అయ్యేది అవుతుంటది. కానీ ఈ 27 కార్పొరేషన్లు ఏమన్నా ఒక మంగళ సోదరుడు తమ్మి, నేను చాలా బాధతోటి మాట్లాడుతున్నా. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గానీ ఇప్పుడు గానీ మనం ఒక్క మంగళ ఆయన ఎమ్మెల్యే కాలే. అవును, తమిళనాడులో మాత్రం వాళ్ళు 40 సంవత్సరాల నుంచి రూల్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి వాళ్ళే పక్క రాష్ట్రంలో. నేనేమంటున్నా, సరే ఎమ్మెల్యేల సంగతి దేవుడు ఎరుగు, నామినేటెడ్ పోస్టులో కూడా దేవుడు ఎరుగు, పార్టీ పదవులలో కూడా దేవుడు. మీరు ఇవ్వకపోతే మంగళూరు అంటే మీకు అంత చిన్న చూపు చాకలోళ్ళు అంటే. అరే వాళ్ళకు సంబంధించిన సంక్షేమం కొరకు ప్రభుత్వము ఒక కార్పొరేషన్ ని చట్టపరంగా ఏర్పాటు చేసింది. నువ్వు ఆ కార్పొరేషన్ కి పాలక మండలి వేస్తే ఏమైతుంది అంటున్నా. ఒక మంగళ సోదరుడు నీ కాంగ్రెస్ పార్టీలో అనాదిగా పనిచేసి నీ జెండాను మోసిన, నీకు జేజేలు కొట్టిన, నిన్ను పల్లకీలు మోసినటువంటి నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక మంగళాయన తీసుకొచ్చి ఇగో ఈ మంగళ నాయన ఫెడరేషన్ కో కార్పొరేషన్ కో చైర్మన్ చేస్తున్నా, ఓ 10 మంది డైరెక్టర్లు వేస్తున్నా, ఓ చైర్మన్ కు 2 లక్షల జీతం, డైరెక్టర్లకు 1 లక్ష రూపాయల జీతం, ఇగో వీళ్ళకు ఆఫీస్ ఉంది, ఇగో వీళ్ళకు ఒక 100 కోట్ల రూపాయలు ఫండ్ ఇస్తున్నా. నాయ బ్రాహ్మణ సోదరులారా, మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కొరకు మీకు మనిషికో 50,000 1,00,000 రూపాయలు లోన్లు తీసుకొని కట్టుకోండి అని చెప్పి వాళ్ళకి ఇంత ఫండ్ ఇవ్వచ్చు కదా తమ్మి. మరి దీనికి సుప్రీంకోర్టుకి హైకోర్టుకి ఏం సంబంధం? అవునవును, దీనికి కిషన్మూర్తి కేసు లేకపోతే ఇంద్రసాని కేసుకు ఏం సంబంధం అంట? అంటే వీళ్ళు పదే చెప్తున్నారు సామాజిక న్యాయం చేయాలంటేనే కాంగ్రెస్ తోటి సాధ్యం అని చెప్తా ఉన్నారు. అరే నీ కొండనాలి, నేనేమంటా, పిన్నతల్లి కన్నతల్లికి అన్నం పెడతాడట, పిన్నతల్లికి గాజులు చేయిస్తా అన్నాడట. నేను ఇప్పుడు నువ్వు కూర్చున్న కాడ ముఖ్యమంత్రి గారు సంతకం పెడితే 27 కార్పొరేషన్లు అయితే బాయ్ సార్. అవునవునవును, నువ్వు ఇది నీ చేతుల పని, దానికి ఏది అడ్డం కూడా ఉండదు, ఏం కూడా ఎవరు కూడా అడ్డం లేదు, ఇంకొకరిని అడిగేది లేదు, ముఖ్యమంత్రి నువ్వే. రెండో పాయింట్ చెప్తున్నా నేను, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్, మహాత్మా జ్యోతిరాసు ఓవర్సీస్ స్కాలర్షిప్ మన బీఆర్ఎస్ సాయంలో ఈ వర్గాలకు సంబంధించిన పిల్లలు కులం పేరుతోటి, పేదరికం పేరుతోటి చదువుకునే తెలివితేటలు ఉండి ర్యాంకులు వచ్చి ఇతర దేశాల పరీక్షలు రాస్తే డబ్బు లేకపోవడం ద్వారా వీళ్ళు వెనకకు పడిపోవద్దని మనం ఈ స్కీములు పెట్టాం. మనం 300 మందికి ఇచ్చినాం ప్రతి సంవత్సరానికి. ఒకవేళ వీళ్ళకి నిజంగా సామాజిక న్యాయం చిత్తశుద్ధి బీసీలను ఉద్ధరించాలని అనుకుంటే బీఆర్ఎస్ 300కే చేసింది, నేను 1000 మందికి ఇస్తున్నా. ఇగో పొన్నం ప్రభాకర్ ఇక్కడ రావా, మహేష్ కుమార్ గౌడ్ ఇక్కడ రావా, ఎక్కడ పోయిరా మీ వాళ్ళంతా ఎస్సీ వాళ్ళు బీసీ వాళ్ళు. కాబట్టి ఈ 1000 మందికి ఇస్తున్నా. ఆ పిల్లల సంగతి చూడండి, ఇంత డబ్బు కేటాయించిన అవన్నీ కూడా చదువుకునే పిల్లలు ఇతర దేశాలలో ఇప్పుడు ర్యాంకులు వచ్చి డబ్బులు కట్టలేక ఏడుస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. మా దృష్టికి వస్తాయి, నేను బీసీ కమిషన్ మెంబర్ కాబట్టి చెప్తున్నా. ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు తమ్మి. 2 సంవత్సరాలు చదువుకి అంటారా బాబు, హాస్టల్లో నీకు వాడు క్యాస్మెటిక్ ఛార్జీలు పెంచు. ఇప్పుడు ఆ విషయం మాట్లాడితే, ఇప్పుడు ఆ విషయం రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే ఇవాళ ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు, హాల్ టికెట్లు ఎగ్జామ్ టైప్ ఇవ్వట్లేదు, తల్లిదండ్రులు అప్పులు తెచ్చి కడుతున్నారు. వాడు ఏమంటుండు, ప్రైవేట్ కాలేజ్ వాడు మీకు గవర్నమెంట్ వచ్చి మాకు ఇచ్చినాక మీకు ఇస్తాము అని చెప్పి చెక్కులు తీసుకుంటాడు. అదే ఇప్పుడు కాగితాలు రాపిస్తారు. ఇప్పుడు ఆ విషయం మాట్లాడితే ఇది ఆర్థిక పరమైన అంశం, అప్పుల పాలు ఉన్న తెలంగాణ అని మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తారు. నువ్వేమో ఇయ్యవు, అక్కడికి పోతే ఆ రిజర్వేషన్, ఇప్పుడు ఆ రిజర్వేషన్ పోనీ ఏదన్నా కరెక్ట్ చేసిన వారి డబ్బులకు సంబంధించిన అంశం కాదు. నువ్వు చట్టపరంగా ఎట్లా మిగులుతావు, ఏం సంగతో, ఆ తమిళనాడులో ఎట్లయితుందో ఏం సంగతో నువ్వు దేశంలో ఉన్న ఎక్స్పర్ట్ చేసినావా? అది లేదు. ఇక్కడ ఇది ఆర్థిక పరమైంది అంటావు, సామాజిక పరమైంది అది వస్తుంది. గాలికి దీపం పెట్టి దేవుడు నువ్వు అంటే ఎట్లా నిలబడతాయి తమ్మి? అదే ఇప్పుడు అంటే నీకు ఏ రకంగా కూడా ఇప్పుడు కోర్టులో పిటిషన్ వేసిన వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీ నేతనే అని కూడా ఒక వాదన వినిపిస్తా ఉంది. ఏమంటారు ఈ విషయంలో? నేను ఇంకో సబ్జెక్ట్ చెప్తున్నా, వీళ్ళకి ఇవన్నీ ఎందుకు తిరుగుడు?
వీళ్ళు నన్ను అడిగితే ఇప్పుడు అక్కడ వాదనలు గీదనలు ఎందుకు, ఇద్దరిని పిలిచి ఇద్దరు ముగ్గురు ఇప్పుడు కేవీఎట్ వేసినాడు పిటిషన్ వేసిన వాళ్ళకి ముఖ్యమంత్రి పిలిచి వాళ్ళు ఏమైనా ఆశపడరు ఎవరికన్నా వాడో వీడో ఏమైనా డబ్బులు తెచ్చుకుని వేసి రేపు సంగతి వానికి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి ఆ 5 స్టార్ హోటల్ అన్నం పెట్టారు పార్టీలో పని చేయండిరా మీరు, మన కులానికి చెడ్డ పేరు తీసుకురాకు, మన పార్టీకి చెడ్డ పేరు తీసుకురాకండి, మీకు ఏదైనా కార్పొరేషన్ అదో ఏదో గుర్తింపు కొరకే కదా వీళ్ళు చేసేది, అవునవును ఆ గుర్తింపు ఏదో నేను ఇస్తా ఏదైనా ఒక చైర్మన్ ఇస్తా కానీ అది విత్డ్రా చేసుకోమంటే అయిపోయా. అవును when there is no petition before the honorable high court and supreme court there is no issue అవును అంటున్నావా. కాబట్టి నీకు వర్కౌట్ అవుతుంది నువ్వు తీసిన జీవో సూక్ష్మంలో మోక్షం అని చెప్తున్నా. అది కూడా నేను హైకోర్టు చెప్తుంది పాత పద్ధతి ఏదైతుందో ఆ పద్ధతిలోనే వేయండి ఎలక్షన్స్ అన్నని కూడా ఎన్నికల సంఘం చెప్పింది. మరి ఒకవేళ పాత పద్ధతిలోనే ఎలక్షన్ జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపు మళ్ళీ వేసే అవకాశాలు ఉంటాయని మొగ్గు చూపుతారా, లేకపోతే వీళ్ళతోటి కాదని ప్రతిపక్షం కావచ్చు ఇంకా వేరే పక్షాలు కావచ్చు ఓట్లు వేసే అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు పాత పద్ధతి ఏముంది, కేసీఆర్ ఇచ్చినట్టు అవుతుంది, కేసీఆర్ ఎట్ట చేసినట్టు చేస్తారు, మనకు వేరే దిక్కు లేదు వేరే దిశ లేదు. అంటే ప్రజలు ఏం కోరుకుంటారు, ప్రజలు ఏం కోరుకుంటారు, నువ్వు చెప్పినావు కాబట్టి నువ్వు ఇయ్యలేదు. నువ్వు అన్నం బిర్యానీ పెడతా అని చెప్పినావు నాకు, ఓకే బిర్యానీ పెడతా అంటే నేను ఓటేసిన, నువ్వు బిర్యానీ కాదు కదా నాకు ఒట్టి చేపల కూర కూడా పెట్టలే అని నాకు తేలిపోయింది అనుకో, మళ్ళా నువ్వు ఎలక్షన్ మళ్ళీ ఓటేయని వస్తే నేను ఏం చేసి చెప్పు తీసుకొని కొట్టను చిక్కగా లంగముండ పోయినసారి మోసం చేసినావు బిర్యానీ పెడతాని ఒట్టి చేపల కూర కూడా వేయలే, నీకేంది రాసేది నేను నాకు. ఇంకో విషయం కూడా అంటున్నారు వాళ్ళు, పార్టీ పరంగా మేము ఖచ్చితంగా ఈ రిజర్వేషన్ వర్తింపజేస్తామని కూడా చెప్తా ఉన్నారు. ప్రజలు ఏమన్నా అట్లా యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు నువ్వు పార్టీ పరంగా అనేది అది ఎప్పుడు అది ఇంపాసిబుల్ అయిన మ్యాటర్. ఎందుకు చెప్తున్నా నేనంటే ఇప్పుడు ఈయన 22% ఏమో మనకి రాజ్యాంగబద్ధంగా దొరుకుతున్నాయి, ఓ 20% పార్టీ పరంగా ఇచ్చింది అనుకో, వాడు ఎవడు ఏమైనా అసెంబ్లీ ఎన్నికల బీఫామ్లు ఇస్తే వాడు దాన్ని కట్టుబట్టుకుని ఎవడికి ఇస్తే వాడు ఎమ్మెల్యే కానీ ఆడపోయినాక నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచే 2-3 వేయచ్చు, వాడు రావేయచ్చు, వాడు రెడ్డి వేయచ్చు, వాడు బీసీ వేయచ్చు, మాట వాళ్ళ దాంట్లో కూడా రెబెల్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి కదా. పోనీ నువ్వు బీసీకి ఇస్తున్నావు అనుకుందాం కాసేపు, వేరే పార్టీ వాళ్ళు అక్కడ బీసీకి ఇద్దా, బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు లేకపోతే ఇంకో సిపిఎం వాడు సిపిఐ వాడు వాళ్ళకు వాళ్ళకు ఉంటాయి కదా. అవునవునవును అందరూ బీసీకి ఇయ్యాలనే దాని మీద కట్టుబడి ఎట్లా ఉంటారో చెప్తున్నా. సరే ఒకవేళ అందరు ఇచ్చారు 3 పార్టీలు కూడా, బీఆర్ఎస్ ఇచ్చింది బీజేపీ కూడా ఇచ్చింది అనుకుందాం, ఇప్పుడు ఎవడో వస్తాడు ఇన్ని పైసలు రియల్ ఎస్టేట్ లో డబ్బు సంపాదించుకున్నాడు వాడు వచ్చి వాడు పోటీ చేస్తా అంటాడు, వాడిని నువ్వు కాదని లేవు కదా, వాడు ఓసీ క్యాండిడేట్ వచ్చి పోటీ చేస్తాడు తమ్మి, అప్పుడు బీసీలంతా నువ్వు వాడిని ఏం చేయలేరు కదా. మరి ఆయన డబ్బులు ఉంటాయి కాబట్టి ఎట్లాగూ వాడు డబ్బులు వస్తాడు గెలుస్తాడు. దీని ఉద్దేశం ఏంది, నువ్వు బీఆర్ఎస్ అయినా బీసీ, బీజేపీ అయినా బీసీ, కాంగ్రెస్ అయినా బీసీ, ఇంకొకరైనా బీసీ, ఎవ్వరు కూడా ఆ ఊర్లో బీసీ అనేది వస్తే బీసీ నిలబడతారు, ఎవరైనా నిలబడని. అంటే దీన్ని రాజ్యాంగ భద్రత కల్పించడం ఏంటి అంటే అక్కడ కేటాయించిన సీట్లలో ఇంకో వ్యక్తి ఏ పార్టీ నుంచి అయినా ఒక బీసీ మనిషి వస్తారని అర్థం. దాని ఉద్దేశం ఎస్సీ రిజర్వేషన్ అంటే ఇప్పుడు మనం ఒకరికి ఇస్తాం వాళ్ళు ఒకరికి ఇస్తారు వాళ్ళకి, కానీ ఎస్సీ వాళ్ళే అవుతారాడ. అట్లా నువ్వు పార్టీ పరంగా ఇస్తే అది నిలబడదు కాక నిలబడదు, 4 గీక్కొని కూడా పని. ఇప్పుడు ఫైనల్ గా చెప్పండి, బీసీల పట్ల కాంగ్రెస్ కు ఉన్నటువంటి వైఖరి ఎట్లుంది, ఎట్లుండబోతుంది? కాంగ్రెస్ మొదటి నుంచి కూడా మోసం చేయటం వాళ్ళకి విధానపరమైన అలవాటు, అబద్ధాలు చెప్పటం, అబద్ధాల పునాదుల ఎజెండా మీదనే ది ఫిలాసఫీ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ టు టెల్ ది లైస్. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అలా ఏదైతే మనం ముఖ్యమంత్రి చూస్తున్నామో ఆయన అనేక ఇంటర్వ్యూలు మీరు చూడండి పాతాయి, ప్రజలకు అబద్ధాలు చెప్తేనే నమ్ముతారు, అబద్ధాల పునాదుల మీదనే రాజకీయాలు చేయాలి, నిజాలు చెప్తే జనం నమ్మరని చెప్పి ఆయన ఇంటర్వ్యూలు చెప్పినాడు. రెండోది ఇది లోకల్ బాడీ ఎలక్షన్ లో రాష్ట్రాలకు రిజర్వేషన్ ఇవ్వమని అడిగితే వాళ్ళని జైల్లో పెట్టాలి ఉరి తీయాలని కూడా ఇంటర్వ్యూలు వస్తున్నాయి ఈ మధ్యలో అన్ని. అసంటి భావజాలం ఉన్న అసంటి మైండ్ సెట్ ఉన్న ముఖ్యమంత్రి అవే మాట్లాడండి, ఏదో అబద్ధాలు చెప్పుకున్నాడు వేసుకున్నాడు, చాలా సీటు మీద వస్తున్న 5 ఏళ్ళు ఏం కాదనేది ఇప్పుడు ఆయన సబ్జెక్టు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల సబ్జెక్ట్ కూడా అంతే, అమ్మ ఉన్న కాడికి ఉండి వచ్చిన కాడికి వచ్చి పోయిన కాడికి పోయి ఇప్పుడు తర్వాత ఓడగొడతారు ఆల్రెడీ అయిపోయింది, అది ప్రజలలో ఓడగొడతారు అనేది వీళ్ళకి తెలిసిపోయింది వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు ఏమిందంటే సంచులు చదవడంలో ఉన్నది ఇలా కార్యక్రమం. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు తెలిసిపోయింది మోసం చేసినామని కూడా, జనం నమ్మరని తెలిసిపోయింది. ఏదో ఇక ఇలా పరిస్థితులకు గ్రహపాట పొరపాటో వాళ్ళు చెప్పిర్రు, వీళ్ళు నమ్మిర్రు, నమ్మినందుకు ఇవాళ అనుభవిస్తున్నారు.
ఓకే ఓకే కంటి మీద నిద్ర లేదండి. భూములు అమ్ముకున్నారు పాపం వాళ్ళు. బీసీ రిజర్వేషన్ అంటే రకరకాల వస్తాయనంటే అక్కడనో ఇక్కడ సంపాదించుకున్న డబ్బులు తెచ్చుకొని వడ్డీలకు తెచ్చుకొని అప్పులు తెచ్చుకొని అయ్యో అరే వానికి ఆత్మ గౌరవమైన సమస్య ఇది. అవును మంగళాయన వార్డు మెంబర్ కావాలనేది వాడు మంగళాయన ఇంతవరకు ఎలక్షన్ లో నేను దాన్ని ఏమంటారు ఎలక్షన్ ఫామ్ నింపలేదు నేను. కనీసం నింపి నాకు నా జాతి నుంచి ఒకటి నిలబడాడు, నా మండలంలో ఒక మంగళాయన ఎండి అనేది మనకి ఆత్మగౌరవ సమస్య అది. అవునవును ఆత్మగౌరవ సమస్య అది, బతుకు తెరువు సమస్య అది. వీళ్ళకేమో ఈ రకంగా వాళ్ళ వాళ్ళ సమస్యల్ని ఒక రోడ్ల మీద పడేసి వాళ్ళు జంతర్ మంతర్ కాడ, హైదరాబాద్ పార్క్ కాడ, హైకోర్టుల, సుప్రీం కోర్టుల అని చెప్పి వాళ్ళని కంటి మీద నిద్ర లేకుండా 6 నెలల నుంచి ఇలా బీసీ రిజర్వేషన్ల పేరుతోటి గ్రామాలలో ఉన్న బీసీలు సోదరులు అన్ని 130 కులాలు ఇబ్బంది పడుతున్నారు. ఓకే కాంగ్రెస్ పార్టీ విధానాలు అబద్ధాలు, మోసాలు ఉంటుందవా. ఓకే కాబట్టి ఆ పార్టీకి కాంగ్రెస్ ఇవ్వాలని ఇక్కడ ఏదన్నా మిస్ఫైర్ అయిపోతే రేపు 25 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తెలంగాణలో ఉండదు. ఇప్పుడు ఆంధ్రలో ఎట్టపోయిందో సేమ్ అట్లనే అసలు మిగలదు కాంగ్రెస్ పార్టీ బస్మీ పట్టలమే. ఇలా రేపు వాడు ఏమన్నా సుప్రీంకోర్టులో ఏం చెప్పని ఏం చేస్తాడో ఇవన్నీ మాకు సంబంధం లేని అంశం. 42% రాజ్యాంగబద్ధంగా ఇస్తానని చెప్పినాడు. ఆ రకంగా ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీని నశం పుట్టినట్టు కొడతారు జనం. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్. చూశారు కదా అడ్వకేట్ ఉపేంద్రకు సంబంధించి ఆయన వాదన. మరి సుప్రీంకోర్టుకు వెళ్తామంటున్నది ప్రభుత్వం, వెళ్తే అక్కడ సానుకూలంగా వస్తా లేకపోతే సేమ్ రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క బీసీ నేత కావచ్చు, బీసీలు కావచ్చు మరి వేచి చూస్తూ ఉన్నారు.